సత్యహనుమ గారు, నేటి ఆధునిక యువత ఆలోచనలు, ఆశయాలు ఎలా ఉంటున్నాయి? వారిలోని మంచి, చెడులను ఎలా విశ్లేషించుకోవచ్చంటారు? ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది జీవితానికి ఒక ప్రిపరేషన్‌లా ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఓన్లీ ఇన్ఫర్మేషనే ఇస్తున్నాం. ఇన్ఫర్మేషన్ ఓన్లీ టు ఒక జాబ్ సంపాదించటం కోసం, లేకపోతే డబ్బు సంపాదించటం కోసం. వ్యక్తిత్వ వికాసం ఏమాత్రము లేదు. కానీ వ్యక్తిగా అతను ఎటువంటి వాడు? మంచి సద్గుణాలున్నాయా? లేదా? అతనిలో ఆనెస్టీ మనం పెంపొందిస్తున్నామా? లేదా? అటువంటి విషయాలు మనం పట్టించుకోకుండా అటువంటి విషయాలను అసలు ఏ విధంగానూ ప్రస్తావించకుండా చేస్తున్నాం. స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోయారు. సృజనని కోల్పోయారు. ఆనాటి తరం అంత గొప్ప శాస్త్రవేత్తలను పుట్టిస్తే తర్వాత ఎందుకు చేయలేకపోయింది? ఎక్కడొచ్చింది ఫెయిల్యూర్? ఫెయిల్యూర్ జ్ఞాన వికాసం లేకపోవటం వలన కాదు. మనం కావాల్సినటువంటి పరిస్థితుల్ని, పర్యావరణాన్ని వాళ్ళకి అందించలేదు. కేవలం ఇలా చదివితే చాలు, ఈ ర్యాంక్ వస్తే చాలు, ఒక ఉద్యోగం సంపాదిస్తే చాలు, నువ్వు డబ్బు సంపాదిస్తే చాలు. అంతేకాని నీలో ఉన్న సృజన, నువ్వు ఆలోచించాల్సిన విధానం గురించి ఎటువంటి ప్రేరణని కూడా లేకుండా చేసేశారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి. ప్రతి భారతీయుడు తన దేశం యొక్క ఔన్నత్యం గురించి తెలుసుకునేలాగా ప్రతి పాఠశాలలో క్లాసెస్ జరపాలి.